కోవూరులో భారీ చోరీ జరిగింది. ఓ రిటైర్డ్ కరెంటు ఉద్యోగి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఇటీవల కాలంలో విద్యుత్ శాఖలో రిటైర్డ్ అయిన శేఖర స్వామి అనే వ్యక్తి ఈ నెల 14న ఇల్లు విడిచి బంధువుల ఇంటికి వెళ్ళాడు. ఈ నేపథ్యంలో 24 ఉదయం ఇంటికి వచ్చే సమయానికి ఇంట్లో ఉన్న 8 లక్షల విలువ చేసే బంగారంతో పాటు 2 లక్షల నగదు అపహరణకు గురి అయినట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. సంఘటనా స్థలానికి కోవూరు సిఐ సుధాకర్ రెడ్డి చేరుకున్నారు. క్లూస్ టీం ఆరా తీస్తుంది. నెల 15వ తారీఖు మా బంధువులు అబ్బాయి చనిపోతే నేను మా భార్య హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి ఈరోజు ఉదయం 7 గంటలకి తిరిగి ఇంటికి రావడం జరిగింది. మేము ఇంటికి వచ్చిన తర్వాత తలుపు తాళం అలాగే వేసి ఉంది. తాళం తీసి లోపలికి వెళ్ళేసరికి బెడ్రూమ్ తలుపులు తీసేసి ఉన్నాయి, 2 బెడ్రూమ్లు. లోపల బీరువా తలుపులు తీసేసి మొత్తం చీరలు లోపల ఉండే సామాన్ అంతా గందరగోళంగా మొత్తం ఇల్లంతా చేసింది. అందులో ఉంచిన బంగారు నగలు, దేవుడి దగ్గర ఉన్న వెండి లక్ష్మీదేవి విగ్రహం, వెండి గ్లాసు మరియు సుమారుగా 8 నుంచి 10 లక్షల లోపల మొత్తం విలువ చేసేటువంటి బంగారు ఆభరణాలు చోరీ గురి అయినట్టు మేము కనుగొన్నాము. వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాను. పోలీసు వారు వచ్చి విచారణ జరిపి స్టేట్మెంట్ తీసుకున్నారు. పోలీసు వారికి విన్నపం ఏంటంటే త్వరగా వాళ్ళని ట్రేస్ చేసి సాధ్యమైనంత వరకు మా యొక్క పోయిన వస్తువులని తిరిగి ఇప్పించవలసిందిగా వాళ్ళు మనవి చేసుకుంటున్నారు.